శ్రీ గురుభ్యో నమః, శ్రీమాతే నమః. న్యూమరాలజీకి సంబంధించి మనం 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకున్నాము. అయితే ఈ నెంబర్లు ఎలా ఉంటాయంటే, 1వ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి కాకుండా ఎక్కువ సార్లు వస్తే వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి, అసలు 1వ నెంబర్ లేకపోతే వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే 1900 సంవత్సరం నుంచి 1999 సంవత్సరం వరకు పుట్టిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. మనం అందరం కూడా అదృష్టవంతులే. ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్ లో ఖచ్చితంగా 1వ నెంబర్ అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఆ 1వ నెంబర్ ఉంది. అయితే 2000 సంవత్సరం నుంచి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి లోపల 1వ నెంబర్ కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండడము లేదు. అయితే 1వ నెంబరు మిస్ కావడం వల్ల వచ్చేటటువంటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాము. అదే రకంగా ఎక్కువైతే ఏ రకంగా ఉంటాయో చూద్దాం. 1వ నెంబర్ ఫర్ సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ లో ఒకేసారి వచ్చింది అనుకోండి, ఈ జాతకులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు అనుకున్న దాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళ మైండ్ లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ సరైన టైంలో వాళ్ళు వాటిని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము, వారికి కావాల్సిన హక్కులని వారు గట్టిగా మాట్లాడి తీసుకోలేకపోవడం అనే లక్షణాలు వీళ్ళ లోపల మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే 1వ నెంబరు 2 సార్లు వచ్చింది అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ లో 2 సార్లు 1 వచ్చిందంటే ఈ 1వ నెంబర్ కి ఇంకొక 1వ నెంబర్ అనేది సపోర్టివ్ గా ఉంటుంది. అంటే మనం రోమన్ అంకెల్లో చూపించినట్టయితే ఈ రకంగా వస్తుంది కదా, ఇది సపోర్టివ్ గా 1వ నెంబర్ కి ఇంకొక 1వ నెంబర్ యాడ్ అవుతుంది. అంటే వీళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే వీళ్ళు అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, 10 మందిలో ముందుకు రాగలుగుతారు. మనం చెప్పుకున్న నాయకత్వ లక్షణాలు అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళు చిన్నప్పుడు తరగతి గదిలో చదివేటప్పుడు లీడర్ గా రాణించగలుగుతారు. సమాజంలోకి వచ్చిన తర్వాత ఒక సమూహాన్ని నడిపే లీడర్ గా వీళ్ళు రాణించగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇంతవరకు బాగుంది, 1వసారి 2సారి వచ్చిన బాగానే ఉంది. ఇప్పుడు 1వ నెంబర్ 3 సార్లు వచ్చింది అనుకోండి, కొంత నెగిటివిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 1కి 1 సపోర్ట్ అయింది, ఇంకో సపోర్ట్ వచ్చింది, ఇక్కడి వరకు ఓకే ఉంది. అయితే ఈ నాయకత్వ లక్షణాలు ఎప్పుడైతే వచ్చినాయో వీరి లోపల కొంత అహంకారం గాని, కొంత మొండితనం గాని, నా మాటనే వినాలి, నేను చెప్పిందే జరగాలి అనేటటువంటి ఒక లక్షణాలు వీళ్ళ లోపల వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒక సమూహాన్ని నడిపే నాయకులు గాని, లేకపోతే ఒక దగ్గర ఉన్నటువంటి వీళ్లకు ఈ మొండితనం ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే వీరి మాట అవతలి వాళ్ళు కొంచెము విసుగు తెప్పించేటట్టుగా ఉంటది. అంటే వీళ్ళ మాటని చాలా ఎక్కువగా చెప్పడం, చెప్పిన మాటని మళ్ళీ మళ్ళీ చెప్పడము, లేకపోతే నేను చెప్పిందే చేయాలి, ఈ రకంగానే ఉండాలనే మొండితనము, ఇట్లాంటివి వీళ్ళ లోపల చూస్తుంటాం. ఇదే పిల్లలు అయితే వారికి ఏది కావాలంటే అది ఖచ్చితంగా కావాలి. మనం కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం, అది కావాల్సిన దానికోసము తల వేసి గోడ కొట్టుకోవడము, లేకపోతే ఏడవడము, నానా హంగామా చేయడం, అట్లాంటి పిల్లల్లో కనిపించే లక్షణాలు. సో ఇది 3 సార్లు 4, 5 అట్లా పెరిగింది అనుకోండి, ఇంకా చాలా ఎక్కువ వీరు మొండిగా తయారవుతారు. అంటే మీరు కొట్టినా తిట్టినా ఏం చేసినా వీళ్ళ లోపల మార్పు అనేది రాదు. ఫర్ సపోజ్ చూడండి, 11, 1911 అనుకోండి, మొత్తం ఇందులో 7 సార్లు 1 వచ్చింది. అంటే వీళ్ళని భరించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పనిగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ 1వ నెంబర్ ఎక్కువైనప్పుడు ఈ రకంగా ఉంది. మరి 1వ నెంబర్ మిస్ అయినప్పుడు ఏం చేయాలి? 1వ నెంబరు మిస్ అయిన అసలు డేట్ ఆఫ్ బర్త్ లో లేదు. ఈ 2000 సంవత్సరంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి 1వ నెంబర్ అనేది లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ 1వ నెంబర్ సంబంధించినటువంటి రెమెడీస్ అనేవి చేసుకోవాలి. మనం రెమెడీస్ కోసము నెక్స్ట్ కొన్ని వీడియోలు చేస్తున్నాము, అందులో క్లుప్తంగా దాని గురించి వివరించాలి.